మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సురేష్ గారు, ఏమన్నా మళ్ళీ నార్మల్ రేట్స్ వచ్చాయి, మీరు మాత్రమే రేట్స్ చెబుతున్నారు, కానీ చాలామంది యూట్యూబర్లు మళ్ళీ 2023 2022 రిపీట్ అవుతుందని చెప్పి చాలా విపరీతంగా వీడియోలు చేశారు. మీరు మాత్రం రేట్లు చెప్తున్నారు. పరిస్థితులు చూస్తే ఇలా అయ్యాయి. జూన్ తొలి వారం వరకు కూడా ఉత్తర భారత ఎగుమతులు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అంతవరకు రేట్లు ఇలా అప్ అండ్ డౌన్ అవుతాయని సురేష్ గారు కామెంట్ పెట్టారు. తర్వాత భాస్కర్ రెడ్డి గారు, ఎందుకన్నా డౌన్, బయట అమ్మకాలు లేవన్నా, అమ్మకాలు లేకపోవడం వల్ల కూడా ఒక కారణం. ఉత్తర భారతానికి ఎగుమతులు ఏమాత్రం లేవు. ఇక మన మరొకటి పరిశీలిస్తే బ్రో జూలై రేట్స్ సురేష్ గారు, మే ఏప్రిల్ ధరలే కరెక్ట్గా అంచనా వేయలేకపోయామన్నా. ఇక జూలై వరకు ఎలా పెడతాం? జూలై ధరలు తెలుసుకోవాలంటే జూన్ చివరి వారం వెయిట్ చేయాల్సింది. ఉత్తర భారత ఎగుమతులు అయ్యే వరకు ఏ విషయం కూడా చెప్పలేము. ఉత్తర భారత ఎగుమతులు అయినా కూడా జూలై రేట్స్, సారీ బ్రో అన్న, వాట్ హ్యాపెన్ టుడే? రేట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? ప్లీజ్ టెల్ మీ అన్న. రేట్లు ఇంక్రీజ్ పెరగలేదన్నా, తగ్గింది. రోజు ఒకటే ఫోటో నరేంద్ర గారు, ఇవాళ ఫోటో మార్చారన్నా. జూన్ అండ్ జూలై వచ్చే క్రాప్కి 15 లేదా 20 రోజుల్లో వర్షం పడకపోతే క్రాప్ పెట్టిన ఫార్మర్ కూడా కాయల కోసం పక్క రాష్ట్రాలకు పోవాలి. దీన్ని యూట్యూబ్ అనే రిప్లై చేయడన్నా. నిజమే బ్రో, వర్షాలు లేకపోతే రైతులకు చాలా ఇబ్బంది ఉంది. రైతులే కాదన్నా, సమాజంలోనే అందరికీ కూడా భానుడి బగబగలు తట్టుకోలేకుండా ఒంటిపైన మంటలు పుట్టిస్తున్నాయి. ఇక రెడ్డయ్య గారు, హలో సయ్యద్ భాయ్, ఈరోజు చిన్న మండి సెటిల్మెంట్ 750 రూపాయలు, అంటే 28వ తేదీ. ఇది 28వ తేదీ అప్పుడు చేయాల్సిన వీడియో, ఇప్పుడప్పుడు చేస్తుంది. 28వ తేదీ చిన్న మండి సెటిల్మెంట్ రేటు 750 రూపాయలు. జూలై ఎండింగ్లో ఏమి మినిమం ప్రైస్ ఉండవచ్చన్నా చెప్పండి. సారీ శ్రీహరి గారు, అంత దూరం నో ఎక్స్పెక్టేషన్. అయితే మీకు అన్నదాత రిప్లై ఇచ్చారన్న దర్శన్ గారు, 350 రూపాయలండి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. ఇది నిన్నటి వీడియో, 28/4/20 సంబంధించిన వీడియో. ఇది అన్నదాతలు గమనించగలరు.